దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలందరికీ నా వందనాలు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవుని జనాంగముగా, దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం మొదటగా దేవుడిని వెతికేవారుగా ఉండాలి. ఆయన ఎవరో కనుగొనాలి. పొట్టి చెక్కయ్య ఏసి ఎవరో అని కనుగొని ప్రభువును చూడాలని ఆశ కలిగి పొట్టివాడైనందున జనసమూహంలో ప్రభు కనిపించకపోవడం వల్ల ముందుగానే మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ప్రభువారు చూశారు. వెంటనే ఇంటికి రక్షణ వచ్చింది. అదే రీతిగా ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించేవారుగా ఉంటూ ప్రభువును వెతికేవారుగా ఉండాలి. దేవుని పిల్లలుగా పిలువబడుతున్న నీవు చెడు మార్గం విడిచిపెట్టాలి. దేవుని పేరు పెట్టబడిన నీవు నీలో చెడు ఆలోచనలు, చెడు తలంపులు లేక చెడు మార్గంలో నడుస్తున్న వారు, చెడ్డ మాటలు మాట్లాడుతున్న వారు కానీ, లేక చెడిపోయిన మనస్సు, చెడిపోయిన మనస్సాక్షి కలిగి ఉన్నవారు ఎవరికి వారు పరీక్షించుకోవాలి. దేవునికి వ్యతిరేకమైన ఈ చెడ్డ మార్గమును విడిచిపెట్టాలి. అప్పుడు ఆకాశము నుండి దేవుడు నీ ప్రార్థనను విని నీ పాపమును క్షమించి నీ దేశమును స్వస్థపరుస్తాడు. ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉంటాం, కానీ ఒక్క ప్రార్థనకు జవాబు రాలేదంటే నీలో దేవునికి ఆయాసకరమైన పాపం, చెడు నడక ఉందేమో. ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో. నీ దోషములు నీకు నీ దేవునికి అడ్డంగా ఉన్నవి కనుక జవాబు రావడం లేదు. మనం ప్రార్థిస్తే రక్షించపోవడానికి ఆయన చేతులేమి కురస కాదు, విననల్లకపోవడానికి ఆయన చెవులేమి మందం కాదు, చూడనల్లకపోవడానికి ఆయన కన్నులేమి గుడ్డు కాదు. కాబట్టి నీ పాపం విడిచిపెట్టి ప్రార్థిస్తే నిన్ను, నీ దేశాన్ని స్వస్థపరుస్తాడు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులే. కాబట్టి ఆ మనుషులు చెడు మార్గం విడిసి యథార్థత, నీతి, న్యాయం కలిగి జీవించినప్పుడు మన దేశం సస్యశ్యామలంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.